అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను కోటా రైస్ తీసుకొని కొద్దిగా రవ్వ ఉంటే ఇంకా ఇడ్లీ రవ్వ తీసుకొని ఆ కోటా రైస్ ఇవి కలిపితే ఎలా వస్తాయో ఇడ్లీలు అనేసి నాకు మీతో పాటు డౌట్ ఉండింది. అలా ఏం లేదు, ఇప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి, మెత్తగా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా చక్కగా వచ్చాయి. దాంతోపాటు నేను పప్పు నానబెట్టేటప్పుడు మీకు చూపించలేదు, కానీ పప్పు అయితే 2 గంటల ముందు మార్నింగ్ అయితే ఇంకా నానబెట్టేశాను. 5 గంటల నుండి 7 గంటల వరకు బాగా నానిన తర్వాతనే నేను గ్రైండ్ చేసేసి వడలైతే కనుక చేసేసాను. ఇక్కడ వచ్చేసి మనకు రాయలసీమ ఫేమస్ అయిన మంచి కారం కారంగా ఘాటుగా ఉన్న చట్నీ అయితే ఇంకా చేశాను. పల్లీలు వేసి టమాటో పండ్లు మిర్చీలు అన్నీ వేసేసి ఇదైతే షార్ట్ తీసాను, కానీ చట్నీ అయితే ఇందులో యాడ్ చేయలేకపోయాను, మరి లెంత్ లాంగ్ అయిపోతుంది అనేసి. ఇప్పుడు ఈ వీడియో మీకు ఎలాగా అనిపించింది? డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఇడ్లీ వడ చట్నీ. హాయ్ అండి. ఈరోజు అయితే కనుక నేను ఇడ్లీ నానబెడదామని చూశాను. ఇడ్లీ నానబెడదామని చూస్తే కనుక మినపప్పు నానబెట్టిన తర్వాత ఇడ్లీ రవ్వ కూడా చూద్దామని చూశాను. అప్పుడు మనకి ఏమనిపించిందంటే కనుక రవ్వ కొద్దిగా తక్కువ పడుతుందేమో అన్నట్టుగా అనిపించింది నాకు. నిజంగా రవ్వ కొద్దిగా తక్కువగానే ఉంది, టిఫిన్కి సరిపోయినంత రవ్వ అయితే లేదు. అందుకనేసి నాకు మంచి ఒక ఐడియా అయితే వచ్చేసింది. మనము కోటా నుండి రైస్ తీసుకొని వచ్చాం కదా, ఆ రైస్ కూడా ఇందులో కొద్దిగా అయితే చూడండి కనిపిస్తున్నాయి కదా. ఈ రైస్ అయితే ఇంకా నేను ఇక్కడ తీసుకున్నానండి. ఈ రైస్తో పాటు మినపప్పు 2 కలిపేసి మనము ఇక్కడ నానబెట్టేసాము. ఇప్పుడు వీటిని అయితే ఇంకా గ్రైండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా నానిన తర్వాత నేను గ్రైండ్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు మొత్తానికి అయితే కనుక నేను గ్రైండర్ అయితే పెట్టేశాను. చిన్న గ్రైండర్, 2 గుండ్లు ఉండే గ్రైండర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో వాటర్ ఉండింది, వాటర్ అయితే వంపేసి నేను నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి, అంటే నానబెట్టే ముందే నేను కడిగేస్తానండి శుభ్రంగా. అంటే తర్వాత నురుగు లాగా వస్తుంది. అందుకని మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి కనిపిస్తుంది కదా మీకు రైస్ కూడా ఈ విధంగా. మరి ఎక్కువ కూడా నేను పప్పు వేయలేదు, ఈ విధంగా వేసి వదిలేస్తున్నాను. కొద్దిగా మెత్తగా అయిన తర్వాత చూద్దాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ కన్నా మనకు ఈ గ్రైండర్ చాలా బాగుంటుంది. ఒక రాయి ఉన్న గ్రైండర్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇవి రాళ్ళతోనే మనకు గ్రైండ్ అవుతుంది కదా, అందుకనేసి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిండి అయితే నేను సెల్ పక్కన పెట్టేసి బాగా కలిపేసానండి స్పూన్తోనే. కలిపేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అంటే ఒక చేత పట్టుకొని కలపడంలో గిన్నె అస్సలు కనిపించడం లేదు మీకు, ఎందుకనేసి పక్కన పెట్టేసిన తర్వాత చూడండి పిండి మనకు ఈ మాత్రం ఉంది, ఇంతే ఉంది చూడండి. ఉదయం వరకు ఎంత అవుతుందో ఏటో చూద్దాము. దీన్ని బట్టి మనము రైస్ వేసాము, అందుకనేసి మన దగ్గర రవ్వ తక్కువ ఉన్నప్పుడు ఇలాగ రైస్ యాడ్ చేసైనా కానీ సరే ఇడ్లీ పెట్టుకోవచ్చు. కాకపోతే ఎలాగుంటాయి, మెత్తగా వస్తాయా రావా, ఎంత పిండి అవుతుంది అనేది మనం మార్నింగ్ చూస్తే కానీ తెలియదు. మీతో పాటు నాకు కూడా కొద్దిగా ఉత్సాహంగా ఉంది. చూద్దాం అయితే మార్నింగ్. ఇప్పుడు మనము ఇడ్లీకి అయితే రెడీ పెట్టేస్తున్నాను. ఇప్పుడు పాత్రలో అయితే ఇంకొక కొద్దిగా వాటర్ సరిపోయినట్టుగా యాడ్ చేశాను. ఇక్కడ నేను రాత్రి రుబ్బు చేసి పెట్టాను కదా, ఈ రుబ్బు మనకి ఇంత అవ్విందండి. పొంగిన తర్వాతనే ఇంత అయ్యింది. ఇప్పుడు ఒకసారి ఇందులో కొద్దిగా ఏదైనా గాలి గీలు ఉంటే కనుక కొద్దిగా ఇలాగ అనిద్దాము. మనకు టైట్గా అనిపించింది అనుకోండి, 2-3 డ్రాప్స్ వాటర్ కూడా మనం వేసుకోవచ్చు, కొద్దిగా లూజ్ ఉండడానికి. లేకపోతే ఇంకా గట్టిగా వచ్చేస్తాయి ఇడ్లీలు. ఇక్కడ నాకు కొద్దిగా లైట్గా టైట్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కొద్దిగా వాటర్ వేస్తాం, మరీ ఎక్కువగా కాకుండా చూడండి, కొద్దిగా వేసాను అంతే. ఇప్పుడు బాగా కలిపేద్దాం మళ్ళీ ఒక్కసారి. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో నేను చేసిన తర్వాత తిని కూడా చూపిస్తాను నేను మీకు, ఎంత టేస్ట్గా ఉందో ఏటో అనేది. మన దగ్గర రవ్వ లేనప్పుడు, కొద్దిగా రవ్వ ఉన్నప్పుడు ఇంకా రవ్వ కోసం వెయిట్ చేయకుండా మనం ఇక్కడ రైస్ అయితే యాడ్ చేసాం కదా. ఇప్పుడు అయితే పిండి బాగుందండి. ముందుగా అయితే నేను స్టవ్ అయితే వెలిగించేసాను ఇక్కడ. ఆ తర్వాత మనము ఇడ్లీ పెట్టే ముందు పాత్రని కొద్దిగా తడిపేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఒక్కొక్క దానికి 1 గంట, చిన్న గంట తీసుకుంటున్నాను ఇక్కడ పిండి. ఇక్కడ మనకు ఇంకా కొద్ది పిండి మిగిలింది, నేను పెడుతున్నాను ఒకటే ఒక పాత్ర. మనిషికి 4 ఇడ్లీలు వచ్చినట్టుగా అయితే చూసుకుంటున్నాను. ఇంకా అంతకుమించి అయితే ఇంకా అవసరం లేదు. ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8 ఇడ్లీలు అంటే మనిషికి 4 వస్తాయి. మన ఇంట్లో ఇప్పుడు టిఫిన్ చేయాల్సింది ఇద్దరే, అందుకనేసి వాళ్ళిద్దరి కోసం నేను ఇక్కడ 4 ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు కవర్ చేసి వదిలేద్దాము.
25 నిమిషాల కాటి నుండి మనం 30 నిమిషాల వరకు కంపల్సరీగా ఉండాల్సిందే. నేను 20 నిమిషాలు నేను హై పెట్టేస్తాను, ఒక 10 నిమిషాలు మాత్రం లో పెట్టేస్తాను. ఫస్ట్ నేను స్టార్టింగ్లో హై పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఇడ్లీ అయితే అయిపోయిందండి. అక్కడ ఇడ్లీ అయిపోయిన తర్వాత చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీ ఇడ్లీ ఎలా వచ్చిందో చూద్దాం. ఎందుకంటే నేను రైస్ కొద్దిగా నేను నూకు ఉందనేసి నేను కొద్దిగా రైస్ మినపప్పు అయితే నానబెట్టేసాను. అది కోటా రైస్ తీసుకొని అవి ఎలాగోనో చూద్దాము. ఇంకా మనకు కామన్గా అయితే కనుక ఇడ్లీ చట్నీ అంటే వడ ఉండాలని చెప్తారు మా పిల్లలు. అందుకనేసి ఇక్కడ నేను వడ కూడా చేశాను, వేడి వేడి వడ. ఇప్పుడు ఇక్కడైతే ఇక రెడీ అయిపోతుంది. నేను వడ మిశ్రమం అయితే మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు కొద్దిగా పిండి అయితే ఇక్కడ ఉంది. నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపించేస్తున్నాను. ఇది చూడండి అయితే చక్కగా వచ్చాయి. చిట్టి గారెలు అంటారు ఇవి. చాలా చక్కగా వచ్చాయి, చాలా బాగున్నాయి కదా. అస్సలు ఆయిల్ అంటూ ఎక్కడే కనిపించడం లేదు. చూడండి ఆయిల్ ఎక్కడైనా కనిపిస్తుంది మీకు, అసలు ఆయిల్ అంటూనే లేదు. మంచి డ్రైగా అయితే వచ్చేసాయి, చాలా డ్రైగా వచ్చేసాయి. ఈ విధంగా చేశారనుకోండి మీకు చాలా చక్కగా గారెలు అయితే వండుకోవచ్చు. ఇప్పుడు ముందుగా అయితే ఇంకా నేను వాటర్ తడిపేసాను. కొద్దిగా ఇలాగ వాటర్ అనేది తడిపేసి మరీ ఎక్కువగా నూనె హీట్ లేకుండా మరీ తక్కువగా లేకుండా ఆగే హాత్ రఖో పర్వాలే లైట్ మీద దిక్కుతూ క్యాబిని ఇలాగైతే తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీసేసుకొని నెమ్మదిగా ఇలాగ అయితే వదిలేస్తున్నాను చక్కగా. మరి మనము తుల్లి పడిపోతుందేమో ఆయిల్ అనేసి పైనుండి ఇంత పైనుండి వేసామనుకోండి ఆయిల్ నిజంగా తుల్లి పడిపోతుంది మన పైన. ఇలా దగ్గర చేయబెట్టేసి ఇలాగైతే గార వేయాలి. ఇది ఇంకా ఇడిపోయింది, నేను ఇంకా చక్కగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇలాగా దగ్గర చేయబెట్టేసి ఇలాగ వదిలేసామనుకోండి బాగా ముద్దలాగా వచ్చేసి మా సెంటర్ పార్ట్ అనేది చాలా చక్కగా హోల్ మనం ఎలాగ వేసామో ఆ విధంగానే ఉంటుంది. ఇదిగోండి ఇలాగా ఆ కవరు ఈ కవరు లేకుండా వేళ్ళ పైననే మనము ఇలాగ గారెలు అయితే ఇంకా చక్కగా వండుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవి మినపప్పు గారెలు అయితే కాదు, ఇవి మన రాయలసీమలో మంచి బిజినెస్ అయిన గారెలు. ఇవి ఒక పేరున్న ఒక నేమ్ ఉన్న గారె ఇది. చూస్తున్నారు కదా, ఇలాగ దగ్గరగా అయితే ఇంకా వేసేస్తున్నాను. ఇంకా మన దగ్గర ప్లేస్ అక్కడ లేదు, అందుకనేసి కొద్దిగా గ్యాప్ అయితే తీసేసుకుంటున్నాను. గారెలు అయితే మొత్తానికైతే రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, గారెలు అయితే ఇంకా చాలా చక్కగా వచ్చాయి. పప్పు అయితే చాలా తక్కువగానే తీసుకున్నాను, మనిషికి 2-3 వస్తే చాలు అనుకున్నాను. ఆ విధంగా అయితే ఇంకా చేశాను ఇక్కడ నేను. అస్సలు ఎంత చక్కగా ఉన్నాయి అంటే ఇంకా చూడండి ఎంత బాగున్నాయో. పైన బాగా క్రంచీగా, లోపల చూస్తే స్పాంజీ లాగా గారెలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చిన్న చిన్న టిప్స్ అయితే నేను ఇక్కడ పాటించాను, అందుకనేసి చాలా బాగున్నాయి గారెలు. చూస్తున్నారు కదా, మన దగ్గర రవ్వ చాలా తక్కువగా ఉందనేసి నేనేం చేశాను, కోటా రైస్ ఉంది కదా, కోటా రైస్ అయితే ఇంకా తీసుకున్నాను. ఇక్కడ కోటా రైస్ కొద్దిగా తీసుకున్నాను, కొద్దిగా రవ్వ కూడా తీసుకున్నాను. ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయో చూద్దాం. అయితే కనుక మీతో పాటు నాకు కూడా కొద్దిగా డౌటే, ఎందుకంటే ఈ విధంగా అయితే నేను ఎప్పుడు చేయలేదు. మరి బాగా వచ్చినా బాగా రాకపోయినా కానీ సరే బాగా వచ్చాయి అని చెప్పవసరం లేదు. చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా కానీ సరే చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటాను. మన దగ్గర పిండి ఇంకా కొంచెం మిగిలిపోయింది, ఇన్ని చేసేసి నేను బాగా రావాలి బాగా కనిపించాలని కాదు నేను కోరుకునేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కోరుకుంటాను, వేడిగా ఎప్పుడు పెట్టాలి పిల్లలకు. ఇంకా పిండి అయితే ఇంకా మన దగ్గర ఉంది. ఇంకా సాయంత్రం అయినా ఒక 4-5 ఇడ్లీలు వచ్చినా కానీ సరే ఫ్రెష్గా తినాలి. ఏదైనా కానీ సరే ఇన్ని వండుకొని పెట్టుకోకూడదు ఎప్పుడైనా కానీ సరే. ఫ్రెష్గా పోతే గ్యాస్ ఒకటే కదా, హెల్దీగా తినాలి కదా ఎప్పుడైనా కానీ సరే. అందుకనేసి కొద్దిగా పిండి మిగిలిపోయింది. మనిషికి 4 ఇడ్లీలు వచ్చినట్టుగా అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా వచ్చాయి మెత్తగా అని చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కొద్దిగా వేడిగా ఉన్నా కానీ సరే నేనైతే ఇంకా చివరి అంచు ఉంటుంది కదా, చివరి అంచు అనేది కొద్దిగా తొలగించేస్తున్నాను. ఇలాగా మొత్తం ఇడ్లీలు ఇలాగే తీసేద్దాం. ఎప్పుడైనా కానీ రవ్వ లేదని బాధ లేదండి మనకు. కోటా రైస్తో అయినా కానీ సరే మనం ఇడ్లీ పెట్టుకోవచ్చు చక్కగా. ఆ విధంగానే నేను ఇక్కడ పెట్టాను. కాకపోతే కొద్దిగా రవ్వ కూడా యాడ్ చేశాను. మరి ఎక్కువగా రైస్తోనే చేయకుండా, కోటా రైస్ అంటే మరి ఒకలాగా ఉంటుంది కదా, మనకి ఇడ్లీ రైస్తో సపరేట్గా దొరుకుతుంది, అదైతే పర్వాలేదు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో దూదిల్లాగా. చాలా అంటే చాలా 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 బాగా వచ్చాయి.
చాలా మెత్తగా, చాలా చక్కగా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. తెల్లగా ఎంత బాగా వచ్చాయో. ఇదైతే నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వస్తాను. గారెలు కూడా చూపించాను కదా ఇందాక, చాలా చక్కగా గారెలు అయితే వండేసాను. ఇవే బడ్జెట్ మనం బయట పెట్టి కొనాలంటే బోల్డ్ డబ్బులు అయితే మనకు కావాలి. అలాంటప్పుడు మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, చక్కగా 4 కాదు కదా 10 మంది తినొచ్చు.